కనిపిస్తుంది. ఎందుకనంటే, గతంలో ఉన్నటువంటి రాజకీయాలు, గతంలో ఉన్నటువంటి విధానాలు ఇవన్నీ క్రమక్రమంగా మారిపోయి, ఒక సిస్టమ్, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక విధి విధానాలు ఇటువరకు ఒక సిద్ధాంతము అనంటే, ఏదన్నా ఉంటే సిద్ధాంతము అనంటే కమ్యూనిజము అనేది ఉండేది. ఆ పద్ధతి మీద నడిచేది. పోరాటాలు జరిగేయి. మొత్తం భూస్వాములకు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాము అని చెప్పుకునేవాళ్ళు. కాంగ్రెస్ ఉంటేనేమో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు అనుగుణంగా పనిచేసేవాళ్ళుండేది. అదేవిధంగా ఈ టీడీపీ అయినా, బీఆర్ఎస్ అయినా వీళ్ళు ఒక పద్ధతుల్లో పనిచేసే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఏమైంది అనంటే అన్నీ కలగాపులగం అయిపోయినాయి. ఒక సిద్ధాంతం అనేది లేకుండా అయిపోయింది. ఒకప్పుడు నక్సలైట్లనంటే నక్సలైట్ నాయకులన్నా, కార్యకర్తలన్నా ఎంతో గౌరవం ఉండేది. వాళ్ళు ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉండి పనిచేస్తున్నారు అని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ నక్సలైట్ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు, వామపక్ష ఉద్యమంలో పనిచేసినటువంటి కొంతమంది మొత్తం ఏందని అంటే ఆ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చారా, వదిలిపెట్టారో తెలియదు గానీ, వాళ్ళందరూ గూడా ఈ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా తయారైపోయి, తర్వాత అరాచకంగా తయారైనటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే ఏ దొరలకు వ్యతిరేకంగానైతే పోరాటం చేస్తామన్నోళ్ళు అందరూ ఇప్పుడు ఈ దొరల పక్షాన్నే చేరి దొరలకు అనుకూలంగానే పనిచేస్తూ, అదేవిధంగా దొరల చుట్టే తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని గూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక క్రమశిక్షణ, ఒక మంచి, చెడు అనేది లేకుండా మొత్తం ఏందనంటే నమ్మిన సిద్ధాంతాన్నే వదిలేసేసి మొత్తం ఏందనంటే ఇంకా బీఆర్ఎస్ అనంటే ఇగ మొత్తం అసలు దొరలు, అదేవిధంగా భూస్వాములు, డబ్బున్న వాళ్ళు, ధనికులు